హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కర్మ పరిపాకం అనే కథ చెప్పుకుందాం. పూర్వం బుద్ధ భగవానుడి కాలంలో అనాథ పిండకుడు అనే వ్యాపారోత్తముడు ఉండేవాడు. ఆయనకు బుద్ధుడి యందు అపారమైన భక్తి ఉండేది. ఆయన జేతవనంలో 54 కోట్లు ఖర్చు చేసి ఒక గొప్ప ఆరామాన్ని కట్టించాడు. ఆయన విధిగా రోజుకు 3 సార్లు బుద్ధ భగవానుణ్ణి చూసి వచ్చేవాడు. ఎప్పుడైనా బుద్ధుడే తన అనుచరులతో సహా ఆయన ఇంటికి భిక్షకై రావడం కూడా జరుగుతూ ఉండేది. ఈ అనాథ పిండకుడికి 7 అంతస్తుల మేడ ఉంది. అందులో 7 ప్రాకారాలున్నాయి. వాటిలో మధ్య ప్రాకారం మీద ఒక క్షుద్రదేవత తన సంతానంతో సహా నివాసం ఉంటూ ఉండేది. ఆ దేవతకు బుద్ధుడంటే బొత్తిగా పడేది కాదు. ఆయన తాను ఉండే ఇంటికి అప్పుడప్పుడు వస్తుండడం ఆ దేవతకు ఎంత మాత్రం నచ్చలేదు. ఆమె మానవ స్త్రీ రూపాన్ని ధరించి అనాథ పిండకుడి ఖజానా దగ్గరకు వెళ్ళి, ఈ ఇంటికి బుద్ధుణ్ణి మీరందరూ ఎందుకు రాణిస్తున్నారు? అటువంటి వాడు మన ఇంటి గడపలో అడుగుపెట్టడం ఇంటికే చెరుపు అన్నది. ఖజానాదారు ఆమె మాటలు వినిపించుకోలేదు, తిట్టి పంపేశాడు. తరువాత ఆమె అనాథ పిండకుడి కొడుకు దగ్గరకు వెళ్ళింది. మళ్ళీ అదే విధంగా మాట్లాడింది. అతను కూడా ఆమె చెప్పింది వినక తిట్లు తిట్టేశాడు. ఇక చేసేది లేక అప్పటికి ఆ క్షుద్రదేవత ఊరుకుంది. మరోవైపు అనాథ పిండకుడికి ఖర్చు నానాటికి పెరిగిపోతుంది. మరోవైపు రాబడి మాత్రం విపరీతంగా తగ్గిపోతుంది. అయినా తన వ్యాపారం కూడా ఏమాత్రం చూడడం లేదు. ఇది కూడా కాక ఆయనకు ఇతరత్రా నష్టం కూడా కలిగింది. సాటి వ్యాపారస్తులు ఆయన వద్ద 1 కాదు 2 కాదు ఏకంగా 18 కోట్ల సొమ్ముని అప్పుగా పుచ్చుకున్నారు. దాన్ని వారు తిరిగి ఇవ్వలేదు, ఈయన అడగనూ లేదు. మరొక 18 కోట్ల ధనం బిందెలతో అచిరవతి నదీ తీరాన పాతిపెట్టిస్తే నదికి వరదలు వచ్చి ఒడ్లు కరిగి ఆ బిందెలు కాస్త సముద్రంలో కొట్టుకుపోయాయి. వీటన్నిటి కారణంగా అనాథ పిండకుడు క్రమంగా పేదవాడైపోయాడు. ఆయన భిక్షువులకు ఇంకా భోజనాలు పెడుతూనే ఉన్నాడు, కానీ వెనకటి విందులు ఇప్పుడు లేవు. ఒకనాడు బుద్ధ భగవానుడు అనాథ పిండకుడితో, నువ్వింకా దానాలు చేస్తూనే ఉన్నావా అని అడిగాడు. అప్పుడు అనాథ పిండకుడు ఎంతో ఆవేదన పడుతూ, స్వామి, దానాలైతే చేస్తున్నాను, కానీ నేనిప్పుడు దానం చేసేది కేవలం గంజి మాత్రమే అన్నాడు. బుద్ధుడు ఆయన బాధను గమనించాడు. విచారించకు నాయనా, హృదయం మంచిదిగా ఉన్నంతకాలం చేసే దానం గంజి అయినా కూడా అది మంచిదిగానే ఉంటుంది అన్నాడు. అనాథ పిండకుడు పేదవాడైపోయాడు కనుక ఇప్పుడు క్షుద్రదేవత ధైర్యంగా ఆయన వద్దకే వెళ్ళింది. ఏమయ్యా, ఈ బుద్ధుని నువ్వు అసలు ఎందుకు చేరదీస్తావు? హాయిగా నీ వ్యాపారం నువ్వు చూసుకో, పోయిన డబ్బంతా నువ్వు తిరిగి సంపాదించుకో. నేను మీ ఇంటి ప్రాకారం మీద ఉండే దేవతని, నీ మంచి కోరి చెబుతున్నాను. ఎందుకన్నా మంచిది, ఒకసారి ఆలోచించుకో అన్నది. అనాథ పిండకుడు ఆమెతో, తక్షణం నా ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నాడు. బాగా కూర్చుంటాననుకున్నా ఏంది, ఇంతకంటే మంచి ఇల్లే దొరుకుతాయి అంటూ ఆ క్షుద్రదేవత తన పిల్లల మూకను వెంటబెట్టుకొని అనాథ పిండకుడి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎంత వెతికినా అంత మంచి ఇల్లు ఇంకోటి దొరకలేదు. అటువంటి ఇల్లు వదిలినందుకు ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. కానీ విడిచి వచ్చిన ఇంటికి తిరిగి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో తెలియక ఆమె గ్రామదేవత సలహా కోసమే వెళ్ళింది. ఆ ఇల్లు విడిచిపెట్టి రావడం అనేది నువ్వు చేసిన అతిపెద్ద పొరపాటు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఒక పని చేయి. అనాథ పిండకుడికి వర్తకులు 18 కోట్లు బాకీ ఉన్నారు. నువ్వు అతని గుమాస్తా రూపంలో ఆ వర్తకులందరి దగ్గరికి వెళ్ళు. వారి దగ్గర నుంచి 18 కోట్ల వసూలు చేయి. అంతేకాదు, అనాథ పిండకుడి ధనపు బిందెలు 18 కోట్ల ధనంతో సహా సముద్రాన్ని చేరాయి. వాటన్నిటినీ తీసుకురా. ఫలానా చోట
అనాథ పిండకుడికి ఏకంగా 18 కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆ ఆస్తిని నువ్వు అనాథ పిండకుడి పరం చేయి. ఆ తర్వాత ఆయన వద్దకు నువ్వు వెళ్ళు, క్షమాపణ చెప్పు, తిరిగి తనను నీ దరికి రానిమ్మని అడుగు అని గ్రామదేవత సలహా ఇచ్చింది. క్షుద్రదేవత ఆ గ్రామదేవత తెలిపిన ప్రకారమే లోకులు ఇవ్వవలసిన 18 కోట్లు తనే వసూలు చేసింది. అంతేకాకుండా సముద్రంలో నుంచి ధనపు బిందెలను తానే వెతికి తీసుకువచ్చింది. వాటన్నిటితో పాటు 18 కోట్ల ఆస్తిని కూడా తీసుకువచ్చింది. అనాథ పిండకుడి చేతికి ఇచ్చింది. బాబు, నాకు బుద్ధొచ్చింది. బుద్ధి గడ్డి తిని ఇంతకుముందు మీతో దురుసుగా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించి నన్ను మళ్ళీ మీ ఇంట్లో ఉండనివ్వండి అని బతిమాలింది. ఈ క్షమాపణ నువ్వు బుద్ధ భగవానుడి ఎదుట చెప్పుకో అన్నాడు అనాథ పిండకుడు ఆ క్షుద్రదేవతతో. ఆమె వెంటనే అనాథ పిండకుడి వెంట జేతవనానికి వెళ్ళింది. అక్కడ బుద్ధుడి ఎదుట జరిగిందంతా చెప్పుకొని క్షమాపణ వేడింది. ఇదంతా విన్నాక బుద్ధ భగవానుడు ఈ విధంగా అన్నాడు. దుష్కర్మ చేసేవాడు తన కర్మ పరిపక్వం అయిన దాకా తాను మంచి పనే చేస్తున్నానని అనుకుంటాడు. కానీ ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు కాను వాడికి నిజం బోధపడదు. అదేవిధంగా సత్కర్మ చేసేవాడు కూడా తన కర్మ పరిపక్వం చెందేదాకా తాను చేస్తున్నది ఒక దుష్కర్మ అని, అదొక చెడ్డ పని అని భావించే ప్రమాదం కూడా ఉంది. అతనికి కూడా ఫలం అనుభవించేటప్పుడే సరిగ్గా నిజం ఏంటి అనేది తెలిసి వస్తుంది. మొదట చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవతే నిదర్శనం. ఆమె తాను చాలా మంచి పని చేస్తున్నానని అనుకుంది. రెండవ దానికి నిదర్శనం ఈ అనాథ పిండకుడు. ఈయన తాను ఎంతో చెడ్డ పని చేస్తున్నానని అనుకుంటూ ఎంతగానో విచారించాడు. కర్మ పరిపాకం అయ్యాకనే ఇప్పుడు ఎవరిది సత్కర్మో ఎవరిది దుష్కర్మో బయటపడింది. ఈ మాటలన్నీ విన్న మీదట క్షుద్రదేవత తన బుద్ధిని పూర్తిగా మార్చుకుంది. బుద్ధుడి మీద తనకున్న ద్వేషం మొత్తాన్ని వదిలేసింది. గంపెడు పిల్లలతో సహా అనాథ పిండకుడి ఇంట్లో 4వ ప్రహరీ వద్ద యథాప్రకారం నివాసం చేయసాగింది. కానీ ఇంతకు ముందులా ఆమె బుద్ధుణ్ణి వదిలేయమని చెప్పి ఆ అనాథ పిండకుడి ఇంట్లో ఎన్నడూ సతాయించలేదు, ఎన్నడూ ఒక గోల కూడా పెట్టలేదు. అనాథ పిండకుడు కూడా తన జీవితాన్ని అక్కడి నుంచి ఎంతో సుఖంగా ఆనందంగా గడిపాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.